కృష్ణుడి యొక్క రాజ్యంలో మనం వెళ్ళబోతున్నామంటే ఇంకెంతో మనం ఆనందంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే శుభమైన రోజులలో మనం అలాంటి రాజ్యం, అలాంటి బంగారు మహల్లు, ఆవుకూరి ఒకే చెరువులో నీరు తాగుతున్న ప్రపంచంలోకి మనం వెళ్తాము. అలాంటి ఒక సంతోషాల్లో ఉండే ప్రపంచంలో మనం వెళ్తాము. ఏ రోగము ఉండదు, ఏ శోకము ఉండదు, అశాంతి ఉండదు, దుఃఖము ఉండదు, పరస్పరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటాము. అలాంటి ప్రపంచంలో మనం వెళ్తున్నామంటే ఇప్పటి నుండి మనకేంటి రావాలి? లోపల ఉమంగం, ఉత్సాహం. ఈ రెండు రెక్కలతో ఎగురుతూ ఉంటే భగవంతుడు అంటారు ఆటోమేటిక్గా మీ గురించి సత్యయుగం ఇక్కడే వచ్చేది. ఎప్పుడు కూడా నేను కలియుగంలో ఉన్నాను అనుకోకండి. మనం ఏ యుగంలో ఉన్నా? సంతానయుగంలో ఉన్నాము. మనం వెళ్ళబోయేది కూడా సత్యయుగం. ఇప్పుడు శ్రీకృష్ణుడు తయారయ్యారా? అది లేట్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా అందరూ బాగా ఇంట్లో ఈరోజు ఏం జరుపుకోవడానికి వచ్చారు? కృష్ణాష్టమి జరుపుకోవడానికి వచ్చారు.